జూన్ 4న దేశంలో వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరు పేర్లు అమృత్పాల్ సింగ్, ఇంకొక వ్యక్తి అన్నామలై. ప్రస్తుతం ఇద్దరు పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఉన్నత చదువులు చదివి దేశానికి అనేక హోదాల్లో సేవలు అందించి ప్రజలకి మరింత సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి అన్నామలై ఒకరు కాగా, భారత్ నుంచి పంజాబ్ను విడగొట్టి ఖలిస్తాన్ ఏర్పాటు కోసం ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలతో జైల్లో ఉన్నటువంటి ఖలిస్తానీ అనుకూల సంస్థ వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్పాల్ సింగ్ మరొకరు. తమిళనాడులోని కోయంబత్తూరులో లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అన్నామలై భారీ తేడాతో ఓడిపోగా, పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అమృత్పాల్ సింగ్ భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 190,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అది చాలా పెద్ద ఆధిక్యం అన్నమాట. 2022 సెప్టెంబర్లో జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి అస్సాంలో దిబ్రూగఢ్ జైల్లో ఉన్నటువంటి అమృత్పాల్ సింగ్ ఇంత మెజార్టీ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా షాక్కు గురి చేసింది. ప్రత్యేక ఖలిస్తానీ దేశం కావాలంటూ ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చే అమృత్పాల్ సింగ్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తికి విజయం సాధించడంతో పంజాబ్లో ఖలిస్తాన్ తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని, ఖలిస్తాన్ నినాదాలు ఎక్కువైపోతాయని చాలామంది సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అన్నామలై లాంటి చదువుకున్న వాళ్ళను ఓడించి ఉగ్ర కార్యకలాపాలకు పలే వాళ్ళ మీద ఇంత మెజార్టీతో గెలిపించడం సిగ్గుచేటంటూ, ఇతని విజయం భారత్కి భయానక సంకేతం అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే అసలు అమృత్పాల్ సింగ్ ఎవరు, ఇప్పుడు అస్సాంలో ఈ జైల్లో ఉండడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు చూద్దాం. పంజాబ్ రాష్ట్రంలో జుల్పూర్ ఖేరా గ్రామంలో జనవరి 17 అమృత్పాల్ సింగ్ జన్మించారు. ఇతని పూర్తి పేరు అమృత్పాల్ సింగ్ సంధు. 10వ తరగతి తర్వాత 2009లో కర్తాపూర్లో లార్డ్ కృష్ణ పాలిటెక్నిక్ కాలేజీలో మెడికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అమృత్పాల్ సింగ్ 3 ఏళ్ల తర్వాత డ్రాప్ అవుట్ అయ్యారు. కోర్సు పూర్తి చేయలేదు. 2012లో దుబాయ్ వెళ్ళిన తన కుటుంబానికి చెందినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో చేరాడని అంటారు. అయితే దుబాయ్లో ఇతను ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఎవరికి పూర్తిగా తెలియదు. ఇతను ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేసేవాడని, సంధు కార్గో ట్రాన్స్పోర్ట్ అండ్ కంపెనీలో ఆపరేషన్ మేనేజర్గా పనిచేసేవాడని, మరో రిపోర్ట్ ప్రకారం 10 ఏళ్ల పాటు అతను ఒక డిపార్చర్గా పనిచేసేవాడని చెప్తారు. సో అతను ఏం చేశాడు దుబాయ్లో అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే అమృత్పాల్ సింగ్ దుబాయ్లో ఉన్న సమయంలో ఆయనకి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పట్టుకుని ఖలిస్తాన్ కోసం పోరాడాలని అతనికి బ్రెయిన్ వాష్ చేసిందని, ఐఎస్ఐ నుంచి అమృత్పాల్ సింగ్ ఫండింగ్ కూడా అందేదని ఆరోపణలు ఉండేవి. దుబాయ్లో ఉంటూనే అమృత్పాల్ తరచూ సోషల్ మీడియాలో పంజాబ్ సమస్యల గురించి మాట్లాడేవాడు. 2019లో రైతుల నిరసనకు మద్దతు తెలిపాడు. 2021 జనవరి 26న ఢిల్లీలో ఎర్రకోటలో జరిగినటువంటి హింసా ఘటనలో ప్రధాని నిందితుడిగా దివంగత పంజాబీ నటుడు దీప్ సిద్ధుతో కూడా ఆ సమయంలో అమృత్పాల్ సింగ్ తన ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్నాడు. పంజాబ్ హక్కుల కోసం పోరాడేందుకు ఎర్రకోట హింస కేసులో బెయిల్ మీద విడుదలైనటువంటి తర్వాత వారిస్ పంజాబ్ దే అంటే హీర్స్ ఆఫ్ పంజాబ్ సంస్థను స్థాపించి ఈ దీప్ సిద్ధునే. దుబాయ్ నుంచే అమృత్పాల్ సింగ్ ఈ సంస్థ తన వంతు మద్దతు అందిస్తూ ఉండేవాడు. అయితే ఆ తర్వాత ఖలిస్తాన్కి అనుకూలంగా ఉంటుంటే అమృత్పాల్ని సిద్ధు దూరంగా పెట్టారట. అయితే ఇదే సమయంలో 2022 ఫిబ్రవరిలో రోడ్ ప్రమాదంలో దీప్ సిద్ధు మరణం తర్వాత మార్చి 4, 2022న వారిస్ పంజాబ్ దే ఫేస్బుక్ అకౌంట్లో ఒక లెటర్ ప్రత్యక్షమైంది. అమృత్పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థకి చీఫ్గా నియమించబడ్డాడు అనేది ఆ యొక్క కథ సారాంశం. ఆ తర్వాత కూడా అమృత్పాల్ అనేక కేసుల్లో ఇరుక్కుని ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజల కోసం పోరాడినటువంటి అన్నామలైని మాత్రం ప్రజలు గెలిపించలేదు అంటూ మాటలు వస్తే అన్నామలై చెప్పిన సమాధానం ఇదే. తన తండ్రి అనేక సార్లు ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తి కాదని, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, రానున్నటువంటి తమిళనాడు లోకల్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామని ఆయన చెప్పుకొచ్చాడు.